అయినా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు? అబద్ధం ఎందుకు చెప్పాను? అసలు ఏమైంది నాకు? నిజం చెప్తే ఏమవుతుంది? ఎప్పటికైనా తెలిసేదే కదా. రేపు బయటపడ్డాక ఆ నిజం దాచినందుకు నన్ను నిందిస్తారేమో. చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. ఆగో! నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరో సంబంధం లేని అమ్మాయి అయినా ఇప్పటికే గంగని ఇంటి కోడలుగా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ గంగ తన మేనకోడలని తెలిస్తే ఇంటికి దేవతను చేసి కూర్చోపెడతారు. పెత్తనమంతా తనకే అప్పగిస్తారు. ఇన్నాళ్ళు అణిగి మణిగి పడి ఉన్న గంగకి కొమ్ములొస్తాయి. ఆఖరికి నిన్ను కూడా లెక్క చేయదు. ఇప్పటికే ఆ గంగ వల్ల ఈ ఇంట్లో నీ మాటకి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే నీకింకా ఆ విలువ కూడా లేకుండా పోతుంది. నువ్వింకొక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నావు. గంగ తల్లి సుధని నువ్వు వదిలిలా కాకుండా అమ్మలా చూసుకున్నావు. నీకు ఎంత ద్రోహం చేసింది? నీ తమ్ముడితో పెళ్లి చేసి తనకో మంచి జీవితం ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తే ఆ విశ్వనాథ్తో వెళ్ళిపోయింది. నీ తమ్ముడికి జీవితమే లేకుండా చేసింది. అందుకే వాళ్ళ ప్రేమంటే నీకు ద్వేషం. ఆ ప్రేమకి పుట్టిన గంగని నీ ఇంటి కోడలిగా ఉండనిస్తావా? ఎవరినైతే కల్లో కూడా కలుసుకోవాలని ఇష్టపడలేదో, ఎవరి మొహం చూడకూడదు అని ఇన్నాళ్లు దూరంగా ఉండిపోయావో, ఎవరైతే ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డున పడేశారో, నీ భర్తని అవమానాల పాలు చేశారో, వాళ్ల కూతుర్ని ఈ ఇంటికి మహారాణిని చేస్తావా? నీ తమ్ముడికి జరిగిన అన్యాయానికి పొగ తీర్చుకోవా? నీ మనసులో నిండిన ద్వేషాన్ని అంత తేలిగ్గా మర్చిపోతావా? నీకు జరిగిన ద్రోహానికి, నమ్మించి మోసం చేసిన నయ వంచనకి బదులు తీర్చుకోవా? తీర్చుకుంటాను. అయితే ఇదే మంచి అవకాశం. నీ ద్వేషాన్ని, పగని ఆ గంగ మీద తీర్చుకో. తన కళ్ళ ముందే తన కూతురు కష్టాలు పడడం ఆ సుధ చూడాలి. నీకు చేసిన ద్రోహానికి ఎవరో ఊరు పేరు లేనిది కూతురంటూ వచ్చి ఆ విశ్వనాథుని మోసం చేస్తోంది. కళ్ళ ఎదురుగానే కన్న కూతురు ఉన్నా గుర్తించలేక వేరే ఎవరినో తమ కూతురు అనుకుంటూ మురిసిపోతున్నారు. ఆ సుధా విశ్వనాథులకి తగిన శాస్తి జరిగింది. వాళ్ళకింకా బాధని మిగిల్చాలి అంటే నువ్వీ నిజాన్ని దాచాలి. దాస్తాను. ఈ ఇంటి మేనకోడలిగా ప్రేమాభిమానాలు పొందాల్సిన గంగని పని మనిషిగా మారుస్తాను. ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత తనకు లేదు అని తనకు తానే తెలుసుకునేలా చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళగొడతాను. తన అమ్మ మీద నాకున్న ద్వేషాన్ని తన మీద తీర్చుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా ఇంటికి ద్రోహం చేశావు. అలాంటిది నీ కడుపును పుట్టిన కూతురు నా ఇంటి కోడలు కావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదు, ఆ పెళ్లి పెటాకులు కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను.
సుధా, నిన్నే ఏంటండి? పిలుస్తున్నా కూడా పట్టించుకోనంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నా? నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా నాన్న. నేను అత్తారింటికి వెళ్ళిపోతానని అమ్మకి దిగులు స్టార్ట్ అయినట్లుంది కదమ్మా? అవునమ్మా, నా దిగులంతా నీ గురించే. నీ కూతురు నీ పుట్టింటికే కోడలుగా వెళ్ళబోతుందని తెగ సంబరపడిపోయావు కదా, ఇప్పుడెందుకు ఈ దిగులు? శకుంతల వదన గురించి చెప్తే ఈయన ఏమంటారో ఏంటో. సుధా, నువ్వు ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అదేమిటో చెప్పు. అది ఉదయం షాపింగ్కి వెళ్ళినప్పుడు శకుంతల వదన కలిసిందండి. పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు జయ వంశీల పెళ్లి జరగటం ఇష్టం లేదని చెప్పింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం ఏమిటి? ఆ మాట ఏదో మీ అన్నయ్య ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందే చెప్పాలి కదా. అసలు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? మీరు ఇలా ఆవేశపడతారని మీకు చెప్పకూడదు అనుకున్నానండి. వదనికి నా మీద కోపం పోయినట్లేదు, అందుకే ఇలా మాట్లాడుతోంది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండుండదు. వాళ్లకు వేరే ఉద్దేశం లేకపోయినా నీ మీదున్న కోపం, ద్వేషం జయ మీద చూపిస్తే రేపు జయకు ఆ ఇంట్లో నరకం కనిపిస్తుంది. ఈ ముసలోడు ఆవేశంలో పెళ్లి క్యాన్సిల్ చేస్తాడేమో. నాన్నగారు, అత్తయ్య అలాంటిది కాదులేండి. ఏదో కోపంలో అలా అనుండొచ్చు. ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే, నన్ను బాగా చూసుకుంటారు. ఆడందరూ మంచివాళ్లేనమ్మా, మేం కాదనం. కానీ అయ్యగారు ఆలోచిస్తున్న విషయంలో కూడా తప్పు లేదు. మా గంగని రుద్రబాబు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు. ఆ కోపంలో అమ్మగారు గంగని చాలా ద్వేషించారు. రేపు నీ విషయంలో కూడా అలాగే జరగచ్చు. అవును సార్, ఎందుకైనా మంచిది ఈ పెళ్లి విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ కన్న కూతురు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు కదా సార్. కానీ అన్నయ్య వాళ్ళు బాధపడతారేమోనండి. నీ బాధ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? రేపు పెళ్ళయ్యాక ఆ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందో లేదో అన్న భయంతో, అనుమానంతో నేను ఈ పెళ్లి చేయలేను. రేపు ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయం గురించి అందరితో క్లియర్గా మాట్లాడిన తర్వాతే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను.